గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. జూన్ 2వ తారీఖున ఆసరా కొత్త పెన్షన్లను ఇస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించడం అనేది జరిగింది. వారు అన్నట్టుగానే జూన్ 2వ తారీఖు వచ్చింది. ఈరోజు కొత్త పెన్షన్ల పంపిణీ జరుగుతుందా సార్ అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్ల గురించి ఎదురు చూడడం అనేది జరుగుతుంది. వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? ఈరోజు కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయనున్నదా? ఒకవేళ శాంక్షన్ చేస్తే ఎంతమందికి శాంక్షన్ చేయనున్నారు, వారికి ఏ విధంగా ఈ కొత్త పెన్షన్లను ఇవ్వడం జరుగుతుంది అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ యొక్క జెన్యూన్ వివరాలను, నిజమైనటువంటి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మాత్రమే ప్రసారం చేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 2.5 సంవత్సరాలు దాటిన తర్వాతనే ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెడుతూ బట్టి విక్రమార్క గారు 2 లక్షల కొత్త పెన్షన్లను శాంక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి ప్రకటించారు. శాంక్షన్ చేస్తున్నాము అని ప్రకటించారు, కానీ ఎప్పుడు ఇస్తాము, అర్హులను ఎలా గుర్తిస్తాము, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అన్న వివరాలు ఏవి కూడా ఆయన వెల్లడించలేదు. ఆ తర్వాత దీని గురించి ఒకరిద్దరు మంత్రులు కూడా జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను ఇస్తున్నాము అని చెప్పేసి కూడా వారు అనడం అనేది జరిగింది. వారు సంబంధిత మంత్రులు కాదు, ఇతర శాఖ మంత్రులు. సంబంధిత శాఖ మంత్రే ఈ కొత్త పెన్షన్ల పైన ప్రకటన చేయవలసి ఉంటుంది. ఇతర మంత్రులు ప్రకటన చేసినట్లయితే అది నమ్మశక్యంగా ఉండదు. వాళ్ళు చేశారు, ఆ వివరాలను కూడా మీకు అందించాను. ఆ తర్వాత అధికారికంగా ఇక్కడ పెన్షన్ అథారిటీ అయినటువంటి సెర్పు కార్యాలయం నుంచి సెర్పు సిఇఓ గారు ఇక్కడ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఏమని ఆదేశాలు జారీ చేశారు అంటే, కొత్త పెన్షన్లను ఇవ్వడానికి అర్హుల యొక్క జాబితాను తయారు చేసి సెర్పు కార్యాలయానికి పంపించాలి అని చెప్పేసి ఆమె ఉత్తర్వులను జారీ చేసినట్టుగా ఇక్కడ ఈనాడు దినపత్రిక మెయిన్ పేపర్లో మొదటి పేజీలో వార్త రావడం అనేది జరిగింది. దానిని కూడా మీకు తెలియజేశాను. అయితే ఈనాడు మెయిన్ పేపర్లో మొదటి పేజీలో వచ్చిందంటే అది నమ్మదగిందే అని చాలా మంది విశ్వాసం. ఆ విధంగా సెర్పు సిఇఓ గారు ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల కోసం అర్హుల జాబితాను సిద్ధం చేయాలి అని చెప్పేసి పంపించాలి అని ఆమె ప్రకటన చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంలో ఈ కొత్త పెన్షన్ల కోసము అర్హుల జాబితాను సిద్ధం చేసే క్రమంలో ఇక్కడ ఒంటరి మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చి ఎంపిక చేయాలి అని కూడా ఆయన ఉన్నతాధికారులకు సూచించినట్టుగా మనకు వార్తలు రావడం అనేది జరిగింది. ఈ విధమైనటువంటి వార్తలే తప్పించి ఖచ్చితమైనటువంటి వార్త ఒక్కటి కూడా రాలేదు. జూన్ 2వ తారీఖున కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నాము, దీనికోసము అర్హులను ఎంపిక చేయాలి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించండి, ఆన్లైన్లో స్వీకరిస్తారా, ఆఫ్లైన్లో స్వీకరిస్తారా, మొత్తానికి స్వీకరించి అర్హుల యొక్క లిస్టును సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా అధికారికమైనటువంటి స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి కానివ్వండి, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కానివ్వండి రాలేదు. అయితే ఇక్కడ సెర్పు సిఇఓ గారు అర్హులను గుర్తించి లిస్టును పంపించాలని చెప్పారు కదా. అయితే దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఇక్కడ ఈ ఆసరా పెన్షన్ల కోసము గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారు 12 లక్షల మంది ఉన్నారు. ఈ 12 లక్షల మందిలో నుంచే అర్హులను గుర్తించాలి అని చెప్పేసి ఆమె ఇంటర్నల్ ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు ఇంటర్నల్ ఆదేశాలు జారీ చేశారు అంటే, బయటికి సమాచారం పొక్కితే ఇప్పటికే 12 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, మరొక 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారు. ఈ విధంగా టోటల్గా 20 లక్షల మంది ఆసరా పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నారు అని పబ్లిసిటీ అవుతుంది. మనం ఇచ్చేదేమో 2 లక్షల పెన్షన్లే. ఆ తర్వాత ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇన్ని లక్షల మంది ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తుంటే
కేవలం 2 లక్షల మందికే ఇస్తారా అన్న చెడ్డ పేరు అనేది వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలో 2024 జనవరి నెలలో ప్రజాపాలనను చేపట్టడం అనేది జరిగింది. ఆ ప్రజాపాలనలో కూడా ఆసరా పెన్షన్ మీకు కావాలా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది, దానిపైన టిక్ చేసినటువంటి వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు. అంటే ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో 12 లక్షల మంది ఉన్నారు. ఈ 12 లక్షల మందిలో నుంచి అర్హులను గుర్తించి, అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒంటరి మహిళలకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ, వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యతను ఇస్తూ, ఓల్డేజీలో ఎక్కువ వయసుకు ప్రాధాన్యతను ఇస్తూ, ఈ విధంగా పేదలలో నిరుపేదలకు అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతను ఇస్తూ సెలెక్ట్ చేయాలని ఇంటర్నల్ ఆదేశాలు వెళ్ళినట్టుగా మనకు కొంతమంది ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచి నిరుపేదలను గుర్తించి సెర్ప్ సిఇఓ గారికి ఆన్లైన్లో ఈ లిస్టును పంపించడం జరిగిందని, ఈ ఆన్లైన్లో పంపించినటువంటి అర్హుల యొక్క లిస్టు ప్రకారము ఈరోజు వారి వారి బ్యాంక్ అకౌంట్లలో ఈ ఆసరా కొత్త పెన్షన్లను జమ చేయడం జరుగుతుంది అని ఒక ఉన్నతాధికారి ద్వారా మనకు ఆఫ్ ద రికార్డులో తెలియడం అనేది జరిగింది. అయితే ఇది నిజమో కాదో తెలియదు, కానీ అధికారికమైనటువంటి సమాచారము ఏది కూడా ఇప్పటి వరకు రాలేదు. ఇక్కడ సంబంధిత మంత్రి అయినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి సీతక్క నుంచి కానివ్వండి, సెర్ప్ సిఇఓ నుంచి కానివ్వండి, ఈరోజు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అని ఇక్కడ ఎలాంటి సమాచారం అనేది వారు ఇవ్వలేదు. ఈరోజు మనకు తెలుస్తున్నది ఏంటి అంటే, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో నుంచి అర్హులను గుర్తించి ఆన్లైన్లో సెర్ప్కు సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సెర్ప్ వాళ్ళు వీరందరికీ కూడా ఆన్లైన్లోనే వారి వారి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లలో ఈ పెన్షన్లను జమ చేయడం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది అధికారుల నుంచి ఆఫ్ ద రికార్డులో వచ్చినటువంటి సమాచారం మాత్రమే. ఇది నిజమో కాదో అనేది మనకు తెలియదు. ఈ రోజు దాటిన తర్వాత, లేకపోతే ఈ రోజే ముఖ్యమంత్రి ప్రసంగంలో కానివ్వండి, ఇతర మంత్రుల ప్రసంగాలలో కానివ్వండి, సెర్ప్ నుంచి కానివ్వండి, అధికారికమైనటువంటి ప్రకటన ఏదైనా వచ్చినట్టయితేనే దానినే మనము నిజమైనదిగా నమ్మవలసి ఉంటుంది. దీనిని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి అంటే, ఈ ఆసరా కొత్త పెన్షన్ల మంజూరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము తటపటాయిస్తుంది. ఇంకా కొంత సమయాన్ని తీసుకొని అర్హులైనటువంటి వారికే ఈ కొత్త పెన్షన్లను ఇవ్వాలి అని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.